జై దుర్గా జై జై దుర్గా. ఈ రోజు భవానీలు అందరం కలిసి అయితే అమ్మవారి గుళ్ళకైతే తిరగడానికి వెళ్తున్నాం. మొదటిగా చీడుగావుల్లో ఉన్న కాళికామాత వరహాలక్ష్మి గుడికి అయితే వెళ్ళాము. అమ్మవారి పాటలు పాడుతూ భజన చేశాము. భజన పూర్తవగానే అందరం దారిమాతం అయితే స్టార్ట్ అయ్యాం. ఈ సంవత్సరమే కాదు, ప్రతి సంవత్సరం అమ్మవారి రాట వేసే ముందు అన్ని గుళ్ళకైతే తిరుగుతాము భవానీలు అందరూ కలిపి. తమ్ముడు భవన్ బొమ్మత్ భవన్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇదే ఫస్ట్ టైం రావడం. నార్మల్ టైంలో వెళ్ళారు, కానీ మాలో ఉన్నప్పుడు ఇదే ఫస్ట్ టైం వాళ్ళు రావడం. ఫైనల్ గా దార్మోన్ అయితే వచ్చేసాం. చుట్టూ పచ్చని చెట్లు, కొండలు, చల్లని గాలి, స్వచ్ఛమైన వాతావరణంతో చాలా అందంగా ఉంటుంది. ఈ ప్లేస్ ఎవరు చూడకపోతే కంపల్సరీ ఒకసారి అయితే విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. ఫ్యామిలీ తోటి, ఫ్రెండ్స్ తోటి వస్తే చాలా బాగుంటుంది. ఇక్కడ చాలా మంది అయితే పిక్నిక్ అయితే ఇక్కడికే వస్తారు. దానివల్ల అయితే రీచ్ అయిపోయాం. అలా మెట్లు ఎక్కుంటూ వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. మీదగా నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే రాయలు మొత్తం తడిచిపోయి నాచుతూ అయితే ఉంటుంది. ఎక్కడైనా జారే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళండి. వాటర్ ఫాల్ దగ్గరికి అయితే వచ్చేసాం. వాటర్ అయితే చాలా చల్లగా ఉంది. అలా సరదాగా అయితే ఆడుకుంటున్నాం. చుట్టూ కొండల మధ్యలో నుంచి నీరు ప్రవాహం అయితే పారుతుంది. స్నానం చేసి కింద గుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. గుడి దగ్గర భజన చేసి తాను అయితే మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మిగతా గుళ్ళకు వెళ్ళాలి, టైం సరిపోదు, చాలా దూరం వెళ్ళాలి కాబట్టి మెట్లు దిక్కుంటూ గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. ఉన్న దేవుని అయితే ధారేశ్వరుడు అంటారు. ధారేశ్వరుడు అంటే ఈశ్వరుడు. ఇప్పుడున్న ప్రజలందరూ అయితే ధారేశ్వరుడు అని పిలుస్తారు. ఇప్పుడు చూడండి, మొత్తం కోతులే ఉన్నాయి. గుళ్ళో కూడా వచ్చేస్తున్నాయి. ఈ చుట్టుపక్కల మొత్తం కోతులు ఎక్కువ అయితే ఉన్నాయి. ఎవరిని ఏమానో వాటి పని అవి చేసుకుంటాయి. కొండల ప్రాంతం కాబట్టి కోతులు అయితే ఎక్కువగా ఉన్నాయి. వీటి తినేవి ఏమైనా ఉంటే వాటికి అయితే పెట్టండి. భజన అయితే స్టార్ట్ చేస్తారు చూడండి. శంకర నమ శివాయ, శంభో శివ నమ శివాయ, దేవియే శరణం శరణం దుర్గమ, దుర్గమ శరణం శరణం దుర్గమ. సర్వసుమంద సురేపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధి సురాసువందితలింగం ప్రణమామి సదాశివలింగం. భజన పూర్తయిపోయింది. ఇప్పుడు తాను అయితే స్టార్ట్ అయిపోయాం. అంతా బాగానే ఉంది, కానీ రోడ్లు అయితే చాలా దారుణంగా అయితే ఉన్నాయి. చూడండి ఎంత పెద్ద గుంపులు అయితే ఉన్నాయో. ఈ రోడ్డంతా బండ్లు అయితే నాశనం అయిపోతాయి. ఇంకా ఎందుకు పనికిరావు. తాండవ రిజర్వాయర్ చాలా పెద్ద ప్రాజెక్టు. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పొలాలన్నింటికి ఎక్కడి నుంచే వాటర్ అయితే వెళ్తుంది.
తాండవ నల్గొండం గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. చాలా మహిమగల తల్లి. చుట్టుపక్కల వాళ్ళే కాదు, చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ అయితే ఉంటారు. వచ్చిన వాళ్ళు ఇక్కడే వంటలు అవి చేసుకుంటారు. గుళ్ళోకి వెళ్ళిపోయి ప్రదక్షిణాలు చేసి భజన అయితే స్టార్ట్ చేస్తున్నాం. జై జై కాళీ, జై జై చండి, జై జై చండి, అమ్మ దుర్గా, శాంభవి దుర్గా, శంకరి దుర్గా, మాలలు వేషం అందించమ్మ, భావించమ్మ. జై జై దుర్గా, కనకా దుర్గా, కనకా దుర్గా, కనకా దుర్గా, కనకా దుర్గా, కనకా దుర్గా. భజన అయిపోయింది. కొంతసేపు అయితే గుడి దగ్గర కూర్చున్నాం. చుట్టుపక్కల వాతావరణం చల్లగా ఉంది. ఇది కూడా కొండ ప్రాంతమే. కొండ పక్కనే గుడి ఉంటుంది. ఇప్పుడు ఇముడిపూడి వేమలం గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. చాలా దూరం అయితే వెళ్ళాలి ఇక్కడి నుంచి. తుమ్ముడు బావని ఆనందబావని అయితే ఒక లెక్కలో ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ళ ఆనందానికి అయితే అంత లేదు. వాతావరణం అయితే చల్లగా మారింది. ఫుల్గా మబ్బులు, ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు. ఫుల్గా వర్షం పడేలా ఉంది. నల్లటి మేఘాలతో పచ్చటి చెట్లతో ఈ ప్లేస్ అయితే చాలా అందంగా ఉంది. ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి. తాండవ నుంచి బైబ్రేట్పాలెం వెళ్ళే రూట్లో అయితే ఈ ప్లేస్ అయితే ఉంటుంది. వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. చాలా ఫుల్గా పట్టింది వర్షం. మేమైతే మొత్తం తడిసిపోయాం. తడుస్తూనే ఎమ్మిపూడి వేమలం గుడికి వచ్చి ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసేసాం. జై జై దుర్గా. భజన పూర్తి అయిపోయాక పాములు ఒక పట్టాలమ్మ తల్లి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాం. పట్టాలమ్మ దగ్గర అయితే సంతరం అయితే జరుగుతుంది. అక్కడే మా భిక్ష కార్యక్రమం అది పూర్తి చేసుకున్నాం. భిక్ష అయిపోయిన తర్వాత ప్రదక్షిణ చేసి భజన కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తాం. దుర్గా, కనక దుర్గా, జై జై దుర్గా, జై జై కాళీ, జై జై చండి, తల్లివి దుర్గా, అమ్మవు దుర్గా, శాంభవి దుర్గా, భావించమ్మ, భావించమ్మ, ఆహా దుర్గమ్మ. పట్టాలమ్మ దగ్గర నుంచి బుచ్చంపేట నౌకల తల్లి గుడికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో రండి. ఇక్కడే వంటలు అవి వండుకోవచ్చు. మోరు తల్లి 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 మోరు
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ దైవం తన్ని ఉన్నట్లే. జై దుర్గా, జై జయ దుర్గా.